హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు టమాటో కొత్తిమీర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్లో కానీ లంచ్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు ఎలాగో సీజనే కాబట్టి చాలా తక్కువ రేటుకి దొరుకుతున్నాయి కదా, హ్యాపీగా తెచ్చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎటువంటి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు టమాటోలో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. అర కేజీ టమాటోలు నీట్గా వాష్ చేసుకుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అలాగే 2 కొత్తిమీర కట్టలు, మీ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు యాడ్ చేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. మినపప్పు శనగపప్పు మంచిగా వేగిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు యాడ్ చేసుకోండి. నువ్వులు మన హెల్త్కి చాలా మంచిది. నువ్వులు యాడ్ చేయడం ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోవచ్చు. నువ్వులు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. మీకు పచ్చిమిర్చి ఇష్టం లేకపోతే ఈ ప్లేస్లో మీరు ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేశాను. పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత బౌల్లోకి యాడ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి కట్ చేసి పెట్టుకున్న టమాటోలు యాడ్ చేసి 2 కొత్తిమీర కట్టలు యాడ్ చేసుకోండి. కొత్తిమీర ప్లేస్లో మీరు వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు అంత ఎక్కువ ఏం పట్టదు, ఎందుకంటే టమాటోలు పుల్లగానే ఉంటాయి కాబట్టి. చింతపండు యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు కుక్ చేసుకుంటే టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. వాటర్ యాడ్ చేయాల్సినంత అవసరం ఉండదు. టమాటో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి టమాటో సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అనమాట. బాగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇది చల్లారిన తర్వాత మనం పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి. మీ దగ్గర ఓపిక ఉండి రోల్ ఉంటే చక్కగా రోట్లో గ్రైండ్ చేసుకోండి. పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మిక్సీ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. 5 నుంచి 6 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. జీలకర్ర వెల్లుల్లిపాయలు స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. ఏ పచ్చడి అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీ టేస్ట్కి సరిపడా ఉప్పు యాడ్ చేసుకుని కోర్సుగా బ్లెండ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేయకూడదు. పచ్చిమిర్చి కచ్చా పచ్చాగా నలిగిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటోని కూడా యాడ్ చేసి మిక్సీలో పల్స్ ఇవ్వండి. పల్స్ ఇస్తే రోట్లో నూరినట్టు పచ్చడి కచ్చా పిచ్చాగా వస్తుంది. మరీ స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటే పచ్చడి అంత టేస్టీగా ఉండదు. అందుకనే కచ్చా పిచ్చగా గ్రైండ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి యాడ్ చేసి తాలింపును వేసుకోండి. తాలింపు వేసుకున్నా వేసుకోకపోయినా టేస్ట్ బాగానే ఉంటుంది. తాలింపు వేసుకుంటే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ యాడ్ చేసుకుని తాలింపును బాగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసే ముందు కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి కరివేపాకు, ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చళ్ళలోకి తాలింపును యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఉల్లిపాయ ఆమ్లెట్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరూ ఫిదా అయిపోతారు. బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా దోశల్లోకి అయితే అదిరిపోతుంది. డెఫినెట్గా పచ్చడి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ పాటు స్టోర్ ఉంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.